అరే బాల్క సుమన్ సంఘ విద్రోహ శక్తి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలని సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యి ప్రభుత్వ ఆస్తుల్ని సింగరేణి భవనాలను రైల్వే లైన్లను ధ్వంసం చేయండి. అయితే ఏమవుతుంది, 2 రోజులు జైల్లో కొత్తమంటావురా? ఒక్క క్షణం కూడా బాల్క సుమన్ అనేటటువంటి ఈ ఉగ్రవాదు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో తిరగడానికి అర్హత లేదు. 2 సార్లు ప్రజాప్రతినిధిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ రకంగా మిలిటెంట్లు కావాలి, రెచ్చిపోవాలి, దాడులు చేయాలి అంటే వీని మెంటాలిటీ ఏదో అర్థం చేసుకోవచ్చు. దూడ శేన్ల మేస్తే ఆవు శేన్ల మేస్తే దూడ ఏం గట్టడం మీద అట్లనే వీళ్ళ గురువుగాళ్ళు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు వాళ్ళ యొక్క మెంటాలిటీ కూడా ఈ రకంగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు బాల్క సుమన్ గారు ఇంత బరితెగించి మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఒక పక్క తెలంగాణ రాష్ట్ర పోలీసులు మావోయిస్టులను శాంతియుత చర్చల ద్వారా జనజీవన స్రవంతిలో కలిసిపోతుంటే వాళ్ళకు రివార్డులు ఇచ్చి పునరుజ్జీవం కలవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు వాళ్ళు భావిస్తుంటే, వీడు మాత్రం ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, శాంతి భద్రతకు విఘాతం కలిగించాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఈ బాల్క సుమన్ అనేటటువంటి ఒక వెధవ కుట్రలు చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి దొంగల ఈ లంగల్ని కుట్రలు తిప్పి కొట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. మరి ఈ విషయం మీద హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ ఏం సమాధానం చెప్తారు? బాల్క సుమన్ అనేటటువంటి బట్టేబాజీ గాని మాటలు మీరు సమర్థిస్తారా? మరి వాటిని ఖండిస్తారా? చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది.